హాయ్ వ్యూవర్స్, డీకోడ్ భగవద్గీత ఛానల్కి మీకు సుస్వాగతం. మనం కొన్ని ఆధ్యాత్మిక విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రోజున టాపిక్ మహావాక్యములు. మహావాక్యములు ఏమిటంటే ఇవి ఆధ్యాత్మిక సత్యాలు. ఇవి మనిషి పరిమితుడు కాదు, అనంతమైనటువంటి చైతన్యం అతనిలో దాగి ఉన్నది అని చెప్పి మేల్కొల్పేటటువంటి వాక్యాలు వీటిని. అందుకనే వీటిని మహావాక్యములు అన్నారు. ఈ మహావాక్యములు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే వేదములలో నుంచి తీసుకోబడ్డాయి. ఇవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఋగ్వేదము నుంచి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటి మహావాక్యం తీసుకున్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏం చెప్తుంది అని అంటే నీలో తెలుసుకునేటటువంటి శక్తి, చైతన్యం ఏదైతే ఉందో అది బ్రహ్మము. అంటే తెలుసుకోవడం అనేటటువంటిది అంటే నువ్వు శరీరం కాదు, శరీరంలో సాక్షిభూతముగా ఉండి అన్నిటికీ చైతన్యాన్ని అందిస్తూ తాను అనుభవంలోకి తీసుకొస్తున్నటువంటి ఒక శక్తి నీలో ఉంది అంతర్గతంగా. దాన్నే ప్రజ్ఞానం అన్నారు. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ అనేటటువంటిది. ఇది ఋగ్వేదంలోని ఐతరేయ ఉపనిషత్తులోంచి తీసుకోబడింది. ఇది రెండవది అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మము అనేటటువంటిది. ఇది అహంకారంతో చెప్పేది కాదు. ఇది అనుభవంలోకి తీసుకొచ్చి చెప్పేటటువంటిది. అంటే ఈ జ్ఞానం నాలో ఉంది అనేటటువంటిది అనుభవంలోకి సాధన ద్వారా తెచ్చుకుంటే చెప్పేటటువంటి వాక్యం కనుక దీన్ని అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మము అయి ఉన్నాను అని చెప్పేటటువంటిది. ఇది బృహదారణ్యకోపనిషత్తులోని యజుర్వేదంలో అంటే యజుర్వేదంలో ఉన్నటువంటి బృహదారణ్యకోపనిషత్తులోంచి తీసుకోబడింది అనమాట. మూడవ మహావాక్యం ఏమిటి అని అంటే తత్వమసి, అది నీవే అయి ఉన్నావు. ఇది సామవేదంలోని ఛాందగ్య ఉపనిషత్తులో నుంచి తీసుకోబడింది. అంటే నీవు తత్వమసి అనే మాటని కూడా ఉపదేశ వాక్యం అని అంటారు. గురువు శిష్యుడికి చెప్తాడు, నీవు అదే అయి ఉన్నావు, అది తెలుసుకో అని చెప్తారనమాట. తత్ అని అంటే పరబ్రహ్మము, అది నీవే అయి ఉన్నావు అనేటటువంటిది. కనుక దీన్ని ఉపదేశ వాక్యము అని అన్నారు. నాలుగవది అయమాత్మ బ్రహ్మ. ఇది మాండూక్య ఉపనిషత్తు అథర్వ వేదంలోంచి తీసుకోబడింది. ఇది నిరూపణ వాక్యము అని అన్నారు అన్నమాట. అంటే ఇవన్నీ కూడా మనకి ఒక ఆదేశాలని జారీ చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి అని అంటే నువ్వు శరీరంకే పరిమితమైనటువంటిది కాదు, నీలో అనంతమైనటువంటి శక్తి ఉంది, స్పందించే హృదయం ఉంది, ప్రేమించే శక్తి ఉంది, ఇతరులకు సహాయం చేసి నీవు ఉన్నతిని పొందేటటువంటి శక్తి నీలో నిబిడీకృతమై ఉన్నది అని చెప్తున్నారన్నమాట. అందుకే ఈ మహావాక్యాల్ని శంకర భగవత్పాదుల వారు ఆయన 4 ఆమ్నాయ పీఠాలకి కూడా ఆచరణ యోగ్యమైనవి అని చెప్పి ఈ యొక్క ధర్మాన్ని మీరు ఇలాగ విస్తరింపచేయండి అని ఒక్కొక్క పీఠానికి ఒక వాక్యాన్ని ఆలంబనగా ఇచ్చారనమాట. సో వీటిల్ని అప్పుడప్పుడు మనం అనుస్మరణ చేసుకుంటూ దీనిలో దాగి ఉన్నటువంటి భావాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే మనం ఇంకా ఎంతో ఆనందంగా, జ్ఞానవంతంగా జీవించవచ్చు. ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడానికి ఈ వాక్యాలు ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. అందుకే స్వామి వివేకానంద ఈ మహావాక్యాల్ని ఆయన ఉపదేశాల్లో చాలా చోట్ల ఆయన ఉటంకించేవాళ్ళు అనమాట. కాబట్టి స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ మహావాక్యాల్లో ఉండేటటువంటి సారాన్ని మీతో షేర్ చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.